ఎస్సీ ఎస్టీ బీసీలకు మిగతా 8 ఉద్యోగాలు, లేకపోతే వీళ్ళకి కూడా వస్తాయి, ఇంకా కూడా వాళ్ళు కూడా పోటీ పడవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈయన చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేయకుండా, ఈయన చేతిలో ఉన్నటువంటిది పెన్నుతోటి సంతకం పెట్టి వాళ్ళ అప్పర్ కాస్ట్లో దొంగతనం జరుగుతున్నటువంటి ఉద్యోగాలను కంట్రోల్ చేయకుండా మీకు అక్కడ వస్తాయి ఉద్యోగాలు, కోర్టు అడ్డుకుంటుంది, రాష్ట్రపతి చేయాలి, పార్లమెంట్ చేయాలి, గిదానికి ఏమొద్దు కదా, దీనికి రాష్ట్రపతి అవసరం లేదు, పార్లమెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇవాళ ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పోయినాయి మా బీసీలై, ఇవాళ ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు పోయినాయి మా బీసీలై. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద ఇప్పుడు గ్రూప్ 1లో దొంగతనంగా కొట్టుకుపోయినాం. ఇప్పుడు గ్రూప్ 1లో వాస్తవానికి గ్రూప్ 1లో వీళ్ళకి రావాల్సిన ఎన్ని ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళకి రావాల్సినవి ఇక్కడ 25, 26 రావాలి, 20 ఇందులో 27 రావాలి, 28 రావాలి గ్రూప్ 1లో. ఇలా 28 రావాలి, ఇలా అది 10% ఇంప్లిమెంట్ చేస్తే ఇలా 56 రావాలి. ఏది ఇందులో 56 వచ్చినాయి, ఇప్పుడు 56 వచ్చినాయి. అవును, ఇందులో 56 వచ్చినాయి, కానీ రావాల్సిన ఎంత, దాంట్లో సగం 28 రావాలి, 28 రావాలి. ఇందులో గ్రూప్ 2లో రావాల్సిన ఎన్ని, 39 రావాలి, కానీ 78 వచ్చినాయి. డైరెక్ట్ ఇచ్చేసి 78 వచ్చినాయి, కానీ 39 రావాలి. చూసిరా ఎన్ని ఉద్యోగాలు దొంగతనంగా కొట్టుకపోయారు. దొంగతనంగా రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నటువంటి ఉద్యోగాల దొంగతనం ఇది, డబ్బులు ఇది మళ్ళా ఈడబ్ల్యూఎస్ కోటా అంటే మళ్ళా మన బీసీఓనికి, మన ఎస్టీఓనికి, మన ఎస్సీఓనికి అందులో ఏలు కూడా పెట్టడానికి లేదుగా. వాళ్ళ దాంట్లోకి మనం పోవద్దట, మన దాంట్లోకి వాళ్ళు రావచ్చు. కాదు, పేదలంటే దాంట్లోనే ఉంటారట. ఇక ఆ పేదలంటే అందులోనే ఉంటారట, ఇక ఎన్నో ఉంటారట. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే అందులోనే ఉంటారు. ఇక పేదలంటే కేవలం అందులోనే ఉంటారట. ఈ ఉద్యోగాల సంగతి తేలాలి, ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంగతి తేలాలి. నువ్వు ఏ ప్రాతిపదికన 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. ఇక్కడ అప్పర్ క్యాస్ట్లో పేదలు 10% ఉన్నారని ఏ నివేదిక ఆధారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నువ్వు కులగణన చేయకముందుకే 10% ఇంప్లిమెంట్ చేసిరు కదా. ఈ 10% ఇంప్లిమెంట్ చేసిన మహానుభావుడు కేసీఆర్. బీసీల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్. వాస్తవం అది. బీసీల నోట్లో మట్టి కొట్టి అప్పర్ క్యాస్ట్కు దోచిపెట్టింది కేసీఆర్. దాన్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఒక్కతాను ముక్కలే. ఇవన్నీ బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడల్లా మద్దతు ఇస్తూ ఉంటాయి మనకు. ఎందుకు, బీసీల దగ్గర ఓట్లున్నాయి కాబట్టి. అది కాని పని కాబట్టి ఇస్తారు మద్దతు.